మార్కాపురం, మదనేపల్లి, ఆదోని ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి పిడుగురాళ్ళ, మార్కాపురం, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ, అమలాపురం, పాలకొల్లు. ఇలా మనం డివైడ్ చేస్తే ఈ అన్నిటినీ మనం ఏదైతే సెకండ్ ఫేజ్లో ప్రారంభించాల్సినటువంటి కాలేజెస్ ఉన్నాయో అవన్నీ మనమున్నప్పుడే దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు దాదాపుగా అప్పటికప్పుడు కూడా మనము ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఎంబీబీఎస్ క్లాసులు మనం స్టార్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఎక్కడో కొంత వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మొన్నటి సంవత్సరం సంబంధించి తరగతులు ప్రారంభమయ్యేవి. ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ మీద మనం ఎక్కడికైతే అక్కడి వరకు ఆగుందో అక్కడికి అంతవరకు ఆగేసి ఏమాత్రం కూడా ఎన్హాన్స్మెంట్స్ చేయకుండా పట్టించుకోలేదు. దానివల్ల ఏమయ్యాయి, క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. కొంత ఎఫర్ట్స్ కనుక వాళ్ళు పెట్టి కనుక ఉండుంటే ఖచ్చితంగా అవన్నీ ప్రోగ్రెస్లో ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలేజెస్ని, అలాగే ఈ థర్డ్ ఫేజ్లో మనం అనుకున్నటువంటి కాలేజెస్ని అన్నీ కూడా ఇవన్నీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేటువంటి ఒక ప్లాన్ వేశారు. సో ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఏమో ప్రైవేటైజేషన్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట. ఈ థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్ వాళ్ళకు ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో సెకండ్ ఫేజ్లో ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తారట. సో దీనికి ఏం చేస్తున్నారంటే ఊరికనే అలా ఇచ్చేస్తే బాగోదని చెప్పేసి నమ్మించేందుకు అందరినీ కూడా దీనికి ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలి, దీనికి సర్టెన్ ప్రొసీజర్స్ మేము ఫాలో అయ్యాము, మేమేం ఊరికే అలా ఇచ్చేయలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఈ కాలేజెస్ అన్నిటికీ సంబంధించి కేపీఎంజీ అనే ఒక కన్సల్టింగ్ సంస్థ ఉంది. ఆ కేపీఎంజీ అనే కన్సల్టింగ్ సంస్థకి వీళ్ళు పలానా ఇట్లా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, సో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము, ఇది పరిస్థితి, ఒకసారి చూడండి, దీని మీద మీరు కొంత క్రైటీరియా బిల్డ్ చేసి ఒక ఫిజిబిలిటీ రిపోర్ట్ రెడీ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేపీఎంజీ సంస్థ కన్సల్టింగ్ సంస్థకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ కేపీఎంజీ సంస్థ వచ్చేసి ఇక ఇదంతా కూడా స్టడీ చేసి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడే జరుగుతుంది. బట్ స్టిల్ ఇదేదో కేపీఎంజీ సంస్థ వాళ్ళు ఓన్గా రీసెర్చ్ చేసి ఇది క్రైటీరియా అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ కానీ పాసిబిలిటీస్, సాధ్యాసాధ్యాల గురించి మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంస్థ మళ్ళీ ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ వీళ్ళకి గవర్నమెంట్కి ఇస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్లతో, ఒక సర్టెన్ ఆఫీసర్స్ని ఒక టీమ్గా కాన్స్టిట్యూట్ చేసి ఈ ఇచ్చినటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ని వీళ్ళు స్టడీ చేశారు, వీళ్ళకు కూడా ఆమోదకరంగా ఉంది, ఈ క్రైటీరియాలో ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ క్రైటీరియా ఇప్పటి వరకు ఉన్నంత వరకు పాసిబిలిటీస్ ఎలా మ్యాచ్ అవుతున్నాయి ఏంటని చెక్ చేసుకొని వీళ్ళు విల్లింగ్గా ఉన్నారు. కేపీఎంజీ సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే పాసిబిలిటీస్ రిపోర్ట్ ఉందో ఈ రెండు కూడా మ్యాచ్ చేస్తూ ఇప్పుడు ఇట్స్ ఆల్ ఫైన్, లెట్స్ గో, ఇక టెండర్కి వెళ్దాము అనే దగ్గర ఇప్పుడు ఈ యొక్క స్టేటస్ ఉంది. ఇక్కడ ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజున మీకు తెలుసు ఒక ప్రైమ్ ల్యాండ్ ఒక ఎకరం ఎంత ఉంటుంది, కోట్లలో ఉంటుంది. 1-2 కోట్లు ఖరీదు చేసేటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్, ఎకరం ల్యాండ్ని ఈ రోజున వీళ్ళు ఎకరం ల్యాండ్కి కేపీఎంజీ సంస్థ కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారు, ఈరోజు ఎకరానికి 100 రూపాయలట, లీజ్ ఆర్ రెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎకరానికి 100 రూపాయలు. అంటే ప్రతి గవర్నమెంట్ కాలేజ్ మనం 50 ఎకరాల్లో కట్టడం జరిగింది. ఈ 50 ఎకరాలకు సంబంధించి అంటే 100 రూపాయల ఎకరం కంటే సుమారు ఇక 5,000 రూపాయలకి, అంటే సంవత్సరానికి 5,000 రూపాయలు, 5,000 రూపాయల వరకు కూడా ఇస్తే సంవత్సరానికి ఒక 50 ఎకరాల్లో నిర్వహించినటువంటి ఇంత ఖర్చుతో 500 కోట్ల వ్యయంతో మనం ఖర్చు చేసి కడుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ 5,000 రూపాయల సంవత్సరానికి చెల్లిస్తే 33 ఏళ్ళకి లీజుకి ఇస్తారంట. 33 ఏళ్ళకి ఫస్ట్కి ఇచ్చి ఆ తర్వాత ఆటో రెన్యువల్ కింద మళ్ళీ ఒక 33 ఏళ్ళకి ఉంటుంది. అంటే మొత్తం 66 ఏళ్ళకి ఈ యొక్క లీజుని ఇస్తూ మరి ఈ యొక్క ప్రైవేటైజేషన్ మాడ్యూల్లో ప్రైవేట్ వారికి అప్పజెప్పేటువంటి ఒక ప్రయత్నము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్తా ఉన్నాను. ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే ఈ ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఇంత వాల్యుబుల్ అసెట్స్ని ఈరోజు వాళ్లకు సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున అప్పచెప్పడం. పైగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదోడికైనా ఒక ఇబ్బంది వస్తే, రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చూపించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈరోజు ఖర్చుల పాలవటం, ఎక్కడ లేని భారం వాళ్ళ మీద మోపడం.
ఈరోజు ఫ్రీగా వైద్య సేవలు అందవు. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఎంతోమంది చక్కటి చదువులు చదివేటువంటి ఆ డాక్టర్ చదువులు చదివేటువంటి వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి కూడా మనం ఈరోజు గ్యారంటీ హోప్ ఇవ్వలేకపోతున్నాము. ఎంతోమందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు, మనం ఉచిత వైద్య సేవలు ఇచ్చేవాళ్ళము. ఈరోజు ఇవన్నీ పోతున్నాయే. ఎందుకు ఇంత కూడా పించ్ ఆఫ్ పెయిన్ కలగట్లేదు? ఇది తప్పు అని ఎందుకు అనిపించట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ విధంగా ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలానే మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ ఈరోజు ఏమవుతుంది? రాష్ట్రంలో 1059 ఉన్న ప్రొసీజర్లని 3257 ప్రొసీజర్ వరకు కూడా పెంచి ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని భరిస్తూ ఉంది. అలాంటిది ఈ రోజున ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఈరోజు పేషెంట్స్, ఈరోజు ప్రజలు నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తుంటే సీరియస్గా ఒక బోర్డు చూపించి, అమ్మ ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాం కదా, ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు, మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు మాకు రాలేదు కాబట్టి మేము చూడటం లేదు, డబ్బులు ఇస్తే మేము చూస్తామని స్పష్టంగా ఈరోజు ప్రజల మొహానే చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అవస్థలను ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ఇబ్బందులను ఎవరు చూస్తున్నారు? వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యతగా ఉంటారు? ఆ బాధ్యత మనది కాదా? ప్రభుత్వంగా బాధ్యత మనది కాదా? ఎందుకు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు? ఏమన్నంటే ప్రైవేటైజేషన్. ప్రజలు ఆశతో మీ వైపు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అని వాళ్ళ వైపు డైరెక్షన్ ఇస్తుంది. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందేమో. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజలను కష్టాలకు వదిలేసి, ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు, బాధలు, అవస్థ కూడా కనపడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నడుపుతుందంటే బాధేస్తోంది. అలాగే ఆరోగ్య ఆసరా ఎవరన్నా ఒక సర్జరీ అయ్యి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ పోస్ట్ రికవరీ పీరియడ్లో గరిష్టంగా ఒక నెలకు వచ్చేసే వరకు పర్ డే 225 రూపీస్ అని చెప్పి డాక్టర్ రికమెండేషన్ మేరకు 5000 వరకు కూడా మనం ఇచ్చేవాళ్ళం. ఈరోజు అది లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఆరోగ్యశ్రీని ఏదో ప్రైవేట్ ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చినటువంటి అడిషనల్ డైమెన్షన్ ఆరోగ్య ఆసరాని ఈరోజు మొత్తం కూడా నీరుగార్చేశారు. ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ని వైద్యానికి పంపించినటువంటి ఘనత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు ఆ ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారు? ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు? అవసరమైన ఇంటి తలుపు తట్టి వైద్యం అందించేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందక, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా వైద్యం అందక అనేక ఇబ్బందులు అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. ఈ ప్రజలందరి బాధ్యత ఎవరిది? వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా? ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారు? గోల చేశారు కదా, మేము సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ మీద జీవో తీసుకొస్తే మేము వచ్చినటువంటి 100 రోజులకు అదేంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట, అట్లా అంట, ఇట్లా అంట, ఇది డబ్బులు అంట అని మాట్లాడారు కదా. ఏమన్నారు మీరు? ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు ఏమని మాట్లాడారు ఎన్నికల ముందు? మీరు వచ్చాక వచ్చిన 100 రోజులకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ జీవో ఏదైతే ఉందో 108 జీవో నంబర్ రద్దు చేస్తా అన్నారు కదా, సవరణ చేస్తా అన్నారు కదా. ఎన్ని రోజులైంది? ఇప్పుడు 7 ఏడాది అవుతుంది. మరే చేయలేదేంటి? మాటలు చెప్పారు కదా, మీకు అప్పుడు పనికి రాదు, ఇది ఇట్లా అట్లా అని పేర్లు పెట్టారు కదా, మరే సవరణ చేసి ఉండొచ్చు కదా. మీరు అన్నారు కదా దమ్ముగా రద్దు చేస్తామని, చేసి ఉండొచ్చు కదా, చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీకు కూడా తెలుసు, మేము ఇవి సర్వైవ్ అవ్వాలి, వాటికి అవి సర్వైవ్ అవ్వాలి, రన్ అవ్వాలి, వాళ్ళు ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండకూడదు, కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఆ ఇన్కమ్తో అక్కడ ఉన్నటువంటి ఖర్చులు ఏమైనా ఉంటాయో అవి సెల్ఫ్ సస్టైన్ అయ్యి రన్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము తీసుకొస్తే హేళన చేశారు కదా. ఇప్పుడేమైంది? ఈరోజు మొత్తం మేము రెడీ పెడితే సుమారు 8000
8,500 కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మేము శ్రీకారం చుడితే అందులో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కాలేజెస్ ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి 5,000 రూపాయలకి సంవత్సరానికి లీజుకి అప్పచెప్తున్నారు. అది ఒక్కసారి ఆలోచించండి, ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తున్నారనేది. ఇది అందుకే ఇందాక అన్నాను నేను, స్టేట్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, ఎకనామికల్ డెవలప్మెంటు, పొలిటికల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇవన్నీ కాన్స్టిట్యూట్ అయితేనే స్టేట్ డెవలప్ అవుద్ది. ఇందులో ఈ అంశాలు ఏవి కూడా పట్టట్లేదు. అందుకని హెల్త్ మోస్ట్ నెగ్లెక్టెడ్ మన స్టేట్లో, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అంశంగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిపోయింది. అందుకని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విధంగా ఎక్కడ కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా వాళ్ళకు ప్రజల ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల కానీ ఏ మాత్రం కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలనే తపన లేదు, చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేస్తూ ఉన్నాను.